ఈనాటి రాత్రికి సత్యము మరియు విశ్వాసము వెలుగులోకి వస్తాయి. కుట్ర కపటాల వినాశనం మొదలవుతుంది. ఇవాళ రాత్రికి నా మనసులోని కోరిక తప్పగా నెరవేరుతుంది. పాండవులు ఈ రోజుతో నాశనం అయిపోతారు. మన దుర్యోధనుడి చిరకాల వాంఛ సఫలమైపోతుంది. ఇక ఖచ్చితంగా నాదే సింహాసనం. అత్యంత శక్తి సంపన్నమైన ఓ అగ్నిదేవ, ఈ భోజనాన్ని స్వీకరించు. ఎంత పనిచేసావు దుర్యోధన! ఎందుకిలా చేసావు? నీతిగా నడుచుకోవడానికి అర్థం న్యాయంగా ఉండడమే అయితే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? కుంతి మాత మీద ఈ కుట్ర ఎందుకు? ఎందుకు? ఈ కుతంత్రాల వేడి సెగలు న్యాయాన్ని కూడా భస్మం చేసేంత శక్తివంతమైనవా? దేవాది దేవుళ్ళ ఆశీస్సులో వాళ్ళకున్నా కానీ
ఎందుకు జరగనిచ్చారు ఇలా? ఈ వినాశనాన్ని ఎందుకు జరగనిచ్చారు? చెప్పండి, ఎందుకు? దిగులు పడకు కన్నా. అగ్ని కేవలం వినాశనం మాత్రమే చేయదు, భస్మం మాత్రమే చెయ్యదు. అగ్ని శుద్ధి చేస్తుంది. ఈ జగత్తు కుట్రలు కుతంత్రాలతో నిండి ఉంటే శుద్ధి చేసి ఈ జగత్తును పవిత్రం చేస్తుంది. ఇక అదే పవిత్రమైన అగ్ని ఈరోజు కూడా ఉత్పన్నమయ్యింది. ఈ పాపాన్ని కపటాన్ని నాశనం చేసే సమయం ఆసన్నమైనది. స్వాగతము. యజ్ఞం నుండి ఉత్పన్నమైన యాజ్ఞశయని ఈ కృష్ణుడు మీకు అభివాదం చేస్తున్నాడు. ద్రుపద పుత్రి ద్రౌపది, నా పుత్రిక ద్రౌపది. తండ్రి గారు, పుత్రిక, నీవు నా ప్రార్థనల వరప్రసాదానివి. ఆజ్ఞను ఇవ్వండి తండ్రి గారు. నా ఈ జీవనానికి అర్థం ఏమిటో చెప్పండి. అర్జునుడు, ఆ అర్జునుడే నా పరమశత్రువు అయిన ద్రోణుడి అత్యంత శక్తివంతమైన శిష్యుడు. ఆ పరాక్రమ ధనుర్ధారి అర్జునుడితో నీ వివాహమే నీ జీవిత లక్ష్యం పుత్రిక. అలా జరిగితే నా శత్రువు అయిన ద్రోణుడి నుండి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని తీసుకున్నట్టే. అర్జునుడా? మహారాజా, ఏంటి అర్జునుడు?
వాసుదేవా, ఇది ఎలా సంభవించింది? వనరవర్తంలోని ఏ భవనంలో అయితే పాండవులు నివసిస్తున్నారో ఆ భవనం అగ్నికి ఆహుతైపోయింది. అందులో నివసిస్తున్న పాండవులు మరియు వారి మాత అక్కడికక్కడే మరణించారు. ఏ అర్జునుడితో అయితే నేను నా పుత్రికనిచ్చి వివాహం చేయాలనుకున్నాను, ఆ అర్జునుడే లేనప్పుడు ఇక నాకు ఈ పుత్రిక కూడా అవసరం లేదు. దుష్టద్యుమ్న, వెంటనే నువ్వు నాతో వచ్చాయి. పుత్ర, మనం ఆ దుష్టద్రోణుణ్ణి నాశనం చేద్దాం, పద. నన్ను తలుచుకుంటావు కదా పుత్ర. నా పుత్రులని నీ అనుజులుగా భావించి వాళ్ళని రక్షించు. నా పుత్రులకి నీ సహాయం అవసరం ఉంటుంది. నాకలా అనిపిస్తోంది. మీకు రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బాంధవ్యం మీ మధ్య ఉంది. నేనెప్పుడూ పరివర్తనాన్ని కోరుకున్నాను. పరివర్తనం, అన్యాయం నుంచి పరివర్తనం, పరివర్తనం జన ప్రయోజనానికి అనుకూలంగా.
వచ్చిన వారు వాళ్ళ పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ఘోరమైన కుట్ర పన్నిన వారిని ఊరికే వదిలిపెట్టను. వాడికి తగిన శిక్షను నేను విధిస్తాను. ఇంతటి ఘోరమైన కుట్ర పన్నిన వారిని ఊరికే వదిలిపెట్టను. వాడికి తగిన శిక్షను నేను విధిస్తాను. ఎవరైతే ఈ ప్రపంచంలోకి వస్తారో వారి యొక్క జీవన గమనము నివారణము స్వయంగా వారే నిర్ణయించుకుంటారు. నీ జననానికి గల కారణం కేవలం అర్జునుణ్ణి పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, దానికంటే ఉన్నతమైన మహత్తరమైన కారణం ఉంది. నీవు ఇతిహాసాల్లో చిరస్మరణీయురాలివి అవుతావు సఖీ. నీ వల్ల ఈ దేశమంతా శాంతి నిండుతుంది. నీవు అగ్ని నుండి పుట్టావు, అగ్ని నుండి ఉద్భవించావు. కానీ ఒకరిని మాత్రం ఆ అగ్ని కూడా తాకలేకపోయినది. ఈశ్వరుని కృప వల్ల మీరంతా సురక్షితమేనా మహారాజా? మేమంతా సురక్షితంగానే ఉన్నాము. పినతండ్రి గారు విదురుడు చెప్పడం వల్ల ఈ కుట్ర నుంచి మేము తప్పించుకున్నాము. పినతండ్రి విదురుడు మనకు మాలేష్ భాషలో సంకేతాలు పంపించారు. ఇది ఒక లాక్షాగృహము. దీని నిర్మాణము లక్క మరియు ఎందుకరలతో చేయబడింది. మనల్ని భస్మం చేయడానికి ఈ గృహాన్ని నిర్మించారు. మనం ఇక్కడి నుంచి సురక్షితంగా బయటకు వెళ్లే మార్గాన్ని ఏర్పరచుకోవాలి. పురోచనుడు మనందరినీ ఇవాళ రాత్రి భోజనానికి ఆహ్వానించాడు. దాని అంతరార్థం తెలుసా అనుజ? మనకి విషాన్ని కలిపిన భోజనం వడ్డిస్తారు. అప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడలేము. పురోచనుడు వస్తున్నాడు. భోజనం చేసిన తర్వాత ఎవరెవరు ఏమేం చేయాలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. పురోచనుడి భార్య ఇంకా వాళ్ళ 5 పుత్రులు ఈ గృహంలోనే ఉన్నారు. పురోచనుడి భార్య భోజనం వడ్డిస్తున్నప్పుడు మీ ఆభరణం ఒకటి తనకి కానుకగా ఇవ్వండి. కడుపు నిండా భోజనం మనం ఎప్పుడు చేస్తామో ఏంటో. ఇవాళ పాండవులు నాశనం అవుతారు. కుమార దుర్యోధన కోరిక ఫలిస్తుంది. ఓ నువ్వా? మన పిల్లలు సురక్షితమేనా? లేదండి, అంతా నిప్పంటుకున్నాక పిల్లలు ఈ భవనంలోనే ఉన్నారని తెలుసు. మూర్ఖురాలో, ఇది లక్క గృహం. త్వరగా వెళదాం పద, క్షణాల్లో అంతా బూడిదైపోతుంది. మన ప్రయాణం ఎక్కడికి యువరాజా? హస్తినాపురం. వద్దు, హస్తినాపురానికి వద్దు. చూడండి మాత, మన వెంటనే హస్తినాపురానికి వెళ్ళాలి. లేదంటే మన కాలంతో కలిసిపోయామని అందరూ భావిస్తారు. మంచిదే కదా, అందరూ అలా భావించటమే నాకు కావాలి. అప్పుడైనా మీ మీద ఈ హత్య ప్రయత్నాలు ఆగుతాయి. కానీ మాత, ఆ దుర్యోధనుడే మన మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఇంకా తాను రాజు అవ్వడానికి
ఏదో వ్యూహం పన్నుతున్నాడు. మనం దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఆ ప్రతీకారం తీర్చుకున్నాక మళ్ళీ మీ మీద దాడి చేయరని నమ్మకం ఏంటి? నా పుత్రులు రాజవ్వకపోయినా అది నాకు సమ్మతమే. కానీ మీ ప్రాణాలకు హాని చేకూరకూడదు. మనకి వనవాసం కొత్తేమీ కాదు కదా. మనం ఇక అక్కడే జీవిద్దాం. అప్పుడు మీ 5 సోదరులు కలిసిమెలిసి ఎటువంటి కుట్రలు, ద్వేషాలు మీ దరికి చేరనివ్వకండి. మనం హస్తినకు వెళ్ళకూడదు. మీ తల్లి విన్నపాన్ని మన్నించలేరా? మాతా, మీరు విన్నవించకూడదు, ఆదేశాన్ని ఇవ్వాలి. మీరు కేవలం హస్తినాపురం ఏంటి, మీరు అనుజ్ఞ ఇస్తే మేము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. మనము హస్తినాపురానికి వెళ్ళడం లేదు. కానీ దుర్యోధనుడు చేసిన ఈ పాపానికి శిక్ష పడాలి.